వాడతాయి నా కొడుకులు ఎవడోడు వస్తాడు బాత్రూమ్ కడుక్కొని పోతున్నాడు. స్వామి నాకు ఎందుకు చెప్పు, నాకెందుకే స్వామి నాకు ఎందుకు చెప్పు. మాకు అదే పని అలా చూస్తూ ఉంటాం, ఎవరు కొడుకుంటూ చూస్తాం. కానీ త్వరగా రమ్మంటే రావద్దు స్వామి. ఏంది నువ్వు ఏదైనా రావద్దు మరి చెప్పు. చేపలు పడ్డంలో ఎర్రలు తెస్తావు, వర్షం పడుతుంది చెప్పి వర్షం పడి లేదు ఎర్రలు ఏమని తెస్తావేమో చెప్తే ఉంచేద్దాం కదా. మళ్ళీ చిప్సో గిప్సో తెస్తే నువ్వు ఎందుకు చేపల పడేకి, మళ్ళీ చిప్సో గిప్సో తెస్తే నువ్వు ఎందుకు చేపల పడేకి చేపలు చిప్స్ తింటానయ్యి, చికెన్ కబాబ్ తింటానయ్యి, ఏమి ద్రాక్ష ఇవన్నీ తింటాయి. చికెన్ కబాబ్ తింటానయ్యి, ఏమి ద్రాక్ష ఇవన్నీ తింటాయి. పల్లెట్టి ఇంకా అన్ని పళ్ళు పెట్టి స్వామి నువ్వు వస్తారు ఈ పక్క వాళ్ళు తినేటి వేసి అవి అలవాటు పడినాయి. ఒక్క నిమిషం పట్టుకో చేప పడింది చూస్తా. పడి చేప ఏ స్వామి చేప ఇది? 20,000 చేప ఇది. ఎట్లున్నాయి చేపలు? మొన్న బాగున్నాయి, మొన్న సూపర్ గా ఉన్నాయి. టేస్ట్ బాగున్నాయి. చేప రుచి వచ్చేది ఎప్పుడు చెప్పు? ఇప్పుడు చిప్స్ తిని ఫ్రూట్స్ తిని ఇట్లా అన్ని తింటే చేపల పళ్ళు తింటాయా? పళ్ళా ద్రాక్ష పళ్ళు యాపిల్స్ పళ్ళు తింటాయా? చేపలు తింటాయి. ఎవరు చెప్పారు ముక్క? ఎవరు చెప్పేది? ఎర్రలు వేస్తే తింటాయి, అవి పడతాయి మనకి రుచి. అంతేగాని ఇడిది చీకలెట్ అచ్చిచ్చే చీకలెట్ అచ్చిచ్చే ఏమి శాగ కూడా అత్తరటే అవి కూడా వేస్తారా? మన చేపలు బాగున్నాయి, బ్రహ్మాండంగా. అచ్చిచ్చే మన 2 గేలు సరిపోలే అంటే ఇప్పుడు చూడు నీకు 3 గేలు పట్టి. వద్దు బాబు, నాకు వద్దు బాబు. అటు అవి తినేస్తున్నా మరి ఇదేదే సారీ నమిలి ఇది వేసి జ్యూస్ అటు నమిలి చేస్తున్నావా? నువ్వు రెండుసేపు ఏం మాట్లాడకుండా రెండుసేపు గమనించు. చేపల వేట అంటే అంత ఆశామాషి కాదు, దాని గురించి అవగాహన లేదు. నువ్వు వచ్చినావు చేపలు తీసుకుపోతే ఏ చేపలుగా ఏమే ఏడు బొబ్బుగమ్ అంటే సాకెట్ అంతా బొబ్బుగమ్ అంత ఏడు స్వామి. నువ్వు పళ్ళు అంతా అచ్చిచ్చా ఇదేడు స్వామి ఇది. చేపలు పట్టేదిలే నీకేం తెలుసు కానీ ఉండు. అందుకే ఇంట్రెస్ట్ వస్తుంది చేపలు, ఉండు అందుకే ఇంట్రెస్ట్ వస్తుంది చేపలు. అది ఇదే చెరువు ఏది నీకు అవన్నీ చెప్తా ఉండు. ఏదేది ఇది? ఒక నిమిషం ఉండు చెప్తా. ఏడు చెప్తావు? నీ చేత్తు ఇసరట్లా బొబ్బుగమ్ బొబ్బుగమ్ అయితే నాకే తెలుసు బాగా. అయితే వేసావా శాకెట్లు పళ్ళు పెట్టావా? అయ్యెత్తి నువ్వేంచి బాగానయ్యి అంత బాగాని ఇంత బాగాని అన్న. అందుకని పెద్ద చేప అమ్మించినావు వచ్చేదినే. ఎంత చేప పెట్టవు? పడతాయా? ఇసురు ఇసురు అది అది పడయా? వాడతాయి నా కొడుకులు ఎవడోడు వస్తాడు బాత్రూమ్ కడుక్కొని పోతున్నాడు. వాడతాయి నా కొడుకులు ఎవడోడు వస్తాడు బాత్రూమ్ కడుక్కొని పోతున్నాడు. రావడము కడుక్కోవడము పోవడము. అది ఈ చేపలు మనం పంపించావు ఏంది? ఇక్కడ ఈ చెరువులో చేపలు పంపించావు. ఎంత టైము? చేపలు మళ్ళీ పండుకుంటాయి. పడుకుంటాయా? లేకపోతే వెళ్ళే పడుకుంటాయా? లేకపోతే వెళ్ళే ఈ చేపలు బాగున్నాయి అంటున్నావా? ఇక్కడ చేపలు పంపించామని బొచ్చని చెప్పిన పెడ చేప పంపించా. బాగుంది టేస్ట్ బాగాలేవా? బాగుంది అది ఈ చేరువా? ఇదా సముద్ర చేప అని చెప్పినావు నువ్వు. సముద్రంకి నేను షిప్ వేసుకొని సొర చేపలు ఏటాడి నీకు తీసుకొచ్చి ఇస్తాను. నువ్వు ఏటాడు చెప్తాడు నీకు. వాళ్ళని చూసినప్పుడు అట్లా గలీజ్ కనిపిస్తుంది. అది రమ్మని చెప్పినావు. చేపలు ఉన్నాయి, బొచ్చు పెద్ద బొచ్చు చేప పడ్డాయి. నీకు ఎందుకు పని వచ్చింది కదా బాగానే అన్నావు కదా, మళ్ళీ రాని చెప్పి మీరు రమ్మని చెప్పినావు. వర్షం పడుతుంది చెప్పు. ఇప్పుడు వాళ్ళకి నీళ్ళు లేవు కాబట్టి వాళ్ళు ఏదో నీళ్ళు తెచ్చుకోలేదు కాబట్టి దీంట్లో కడుక్కొని పోతాను. నీకు వచ్చిన నష్టం ఏమి? అది కడుక్కుని వాటర్ ఇచ్చి కడుక్కుని వాటర్ అంతా కలిపి అది చేపకేం తెలుస్తుంది? ఇదేంటి లాటాడు నువ్వు అక్కడ మైండ్ గానే వస్తుందా? మైండ్ చేపల రుచి లేదా? బాబు నీ మైండ్ రేపు లేదా?
నీకు రుచి లేదా? అందుకే రుచి 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 అంటున్నావు. ఈ చేపలు తెచ్చా నాకు రుచి అంటున్నావు. ఏంటి లట్టుడు మెంటగా వచ్చినట్టే మొన్నలుగా ఇదే మాట. ఏంటి బాబు లట్టుడు పెట్టి నువ్వు నువ్వు ఏ చేపలు తింటావు? ఏ చేపలు తింటారు? ఇప్పుడు చేపలు కదా ఇవి, అది చేపలు ఇవి నీళ్ళలో లేవా? ఇవి ఈదలాడవా? అవి నువ్వు కొనే చేప వేరు. ఇవి ఏది గ్రేప్స్ తింటాయి, జ్యూస్ తింటాయి, 1 hour నువ్వు తినే నీకెత్తాను. గ్రేప్ తింటాయి, శాఖలు తింటాయి, బబుల్ గమ్ తింటున్నాయి. ఏంటి తింటాయి చేపలు, ఇప్పుడు యాపిల్స్ తింటాయి. ఏంటి శాఖలు తింటాయా, బబుల్ గమ్ తింటాయా? ఎందుకంటే యాపిల్ పండ్లు తెచ్చుకోండి డజన్ అట్ట డజను. ఇంకోటి చీపు చిల్లర చేపలు అడ్డమైన తింటాయి. వాడు ఎవడో కడుక్కొని తింటాయి. నువ్వు ఏమి ఫీల్ అవుతాను మన తిని దానికి? ఏటే బాబు లెటర్ పెట్టి నువ్వు నాకు అర్థమవుతుంది. పెద్ద చేప అంత బాగున్నాయి, అంత బాగున్నాయి. ఏంటి బాబు లెటర్ పెట్టి ఈ చేపలు తెనువేలే బాబు. ఓ నిమిషం ఉండనా? చేపలు ఎవరో కడుక్కుని చేపలు చిచ్చి అందరూ కడుక్కుని ఏంచి చేపలు పెరిగినాయా, బాగున్నాయా చేపలు అని అడుగుతుంది. ఏంటి నాకు అర్థం. అందుకే రమ్మని ఇప్పుడు చేపలు పచ్చడి చేపలు ఉన్నాయి. ఇప్పుడు కోళ్ళకి ఎరువు వేరా? ఎరువులు అయితే ఇప్పుడు చేపలకి ఎరువు వేరా? కోళ్ళకి ఎరువు వేస్తే కోడి ఫారాలకి అవి మంచి తెచ్చి క్వాలిటీ తెచ్చి వేస్తాయి, పెడితే బాగానే రుచి వస్తాయి. ఇదేంటి ఇది? ఇప్పుడు క్వాలిటీ వాళ్ళు కూడా క్వాలిటీయా 6 ఎకర్ బాత్రూమ్ వచ్చి కడుక్కోవడం క్వాలిటీ అది. ఏంటి లట్టు నాకు మెంటగా వచ్చింది, బృగం పాడైపోయింది. అందుకే గమ్మున వచ్చి మనం చెప్పినావు. నీకు చూపికుండా చేప ఇచ్చింటే లొట్టలు వేసుకుని తినేవాడివి, తప్పు అయిపోయింది. ఒక నిమిషం చేప పడుతుంది. వద్దు బాబు నీ చేప కొద్ది, నీ చేప కొద్ది ఏమవుతుంది నువ్వు? వద్దు బాబు నీ చేప కొద్ది, నీ చేప కొద్ది ఏమవుతుంది నువ్వు? నువ్వు ఏంటి ఇలాంటి నాకు అర్థమవట్లేదు. చేప ఏడు నాకు ఎవరు కడుక్కుని చేపలని చెప్పి ఎవరు కడుక్కుని అన్ని చెప్పి తెచ్చేసి దరిద్రం. ఇంకోటి తినేటప్పుడు కడుక్కునేది గుర్తు తెచ్చుకుంటే వామిటింగ్ వస్తుంది. బాబు బాబు నువ్వు నాకు పట్టించుకోవద్దు, నాకు చెప్పగలటి ఏమి బాబు. అందుకే రుసుకుంది బాగుంది, అంత బాగుందా రుసుకుంది అంటే ఎంత బాగుంది. మా గురుగారు ఆడికి తెచ్చారు, చేపలు ఆడికి తెచ్చారు, టౌన్లోకి వెళ్ళి తెచ్చారు కదా, ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి తెచ్చారు టౌన్ మంచి చేపలు అనుకుని. అంత బాగుంది. నీకు తెలియని విషయం, సముద్రం చేపలు ఎక్కువ రుచి ఉండవు, దాంట్లో ఉప్పు ఎక్కువ ఉంటది. ఆ ఉప్పు కంటే ఈడెక్కువ ఉప్పు ఉంటది. సముద్రంలో కంటే ఉప్పు ఈడెక్కువ ఉంది, నీకు తెలుసా? కడుక్కుని ఉప్పు, కడుక్కుని ఉప్పు కాదు, కడుక్కుంది ఉప్పు పాస్ పోస్తారు, కడుక్కోవడమే కాదు. బాబు నాకు మెంటల్ చదివి వల్ల, నాకు మెంటల్ చదివి వల్ల ఏమే ఏంటి మురుగం పాడైపోయింది నీకు. అట్లా పోయాలి, ఇట్లా పోయాలి, పాస్ పోయాలి. సముద్రంలో ఉప్పు ఉంటే నీకు నచ్చుతుంది, కానీ పోసిన ఉప్పు తప్ప. సముద్రంలో ఉప్పు అంటే బాగుంటది. ఎందుకు సముద్రంలో ఉప్పు ఎందుకు ఉంటుంది? చేపలు పోస్తాయి కాబట్టి. ఏంటిది పాస్ ఇక్కడ మనుషులు పోస్తారు, అందుకే రుచి ఎక్కువ ఉంటది. ఏటే బాబు నువ్వు ఏటి మాట్లాడుతున్నావు? పులుసు పెట్టుకున్నావు, ఫ్రై పెట్టుకున్నావా? తొక్క పెట్టుకున్నా ఒక్క నిమిషం బొచ్చు తీసుకో, బొచ్చు ఏ మనిషి బాబు, ఏ మనిషి ఏ మనిషి ఏ మనిషివే బాబు నువ్వు? వచ్చే ఏ మనిషి ఆ కడుక్కుని మేనేస్తావా? కడుక్కునేదే మాట్లాడుతున్నావు నువ్వు. చేపలు పట్టి పడితే నీకేమైతుంది? ఇప్పుడు కంటికి ఉప్పు నీరు, ఉప్పు నీరు తొక్క నీరు అనుకుని ఎవరు చేసి పాస్ నీరు అని చెప్పేసి ఉప్పు నీరు తొక్క కొంతమంది ఉప్పు కొంతమంది కక్క నీరు అంటారు. ఏడు కక్క నీరు, కక్క నీరు వాంత ఎక్కువైపోతే కక్కిదానికి చిచ్చి మంది ఎక్కువైపు కక్కిసి ఇక్కడ నీళ్ళు. ఏ మనిషి నువ్వు? దాంట్లో నీకు 1, 2, 3 కలుస్తున్నాయి కాబట్టి నీకు రుచి పెరుగుతుంది. 1, 2, 3 కలుస్తున్నాయి కాబట్టి నీకు రుచి పెరుగుతుంది. చేపలు అలవాటు లేవు, చేప తిన్నావు. నీకు చెప్పమంటావా? నీ చేపే తిన్నావు. ఏంటి కొనుగోలు తెచ్చినావు కదా, మంచి చేప బొచ్చు చేప అని చెప్పి ఇది ఎంత హాస్పిటల్ ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి తెచ్చేయగల అనుకో. నేను టౌన్ లో ఇక్కడ నుంచి చేపలు తెచ్చినావు. ఇక్కడ చేపల లేవులు వచ్చేసి సినియి బాత్రూమ్ వెళ్ళి సినియా చేపల మాకు ఊరుకోవయ్యా స్వామి. ఏడితే మాట్లాడే కానీ బుద్ధిగా మరీ ఎటకారం ఏంటి? ఆదివారం కదా మంచి చేప కానీ నేనంత హాస్పిటల్ అక్కడి నుంచి నడుచుకో బండి లేకుండా చేపలు ఎక్కడున్నాయి? ఎక్కడో నీకు ఎందుకు? వద్దు బాబు, ఆశపడినావు, నేను ఇస్తాను. నాకు ఇక్కడ చేపలు వద్దు బాబు, నీకు చేపలు వద్దు, నీ వద్దుందా వెళ్ళిపోయిందా బాబు? సరేలే, వేరే వాళ్ళు ఇద్దరు వస్తారు కడుక్కొని పోయి చూడు ఒకసారి. ఏంటి ఏడు చూడమంటావా? కడుక్కొని పోతారు చూడు అంటాను. ఏడు చూడాలి, కొత్త చూడాలి, నువ్వు వెళ్ళి ఏడు చూడాలి, కొత్త చూడాలి, నువ్వు వెళ్ళి చూడమంటావు? ఎవరిని చూడమంటా? కడుక్కుని వెళ్ళి
కడుక్కున్నది కాదు చూడమంటానేది. ఆ కడుక్కున్న దాని వల్ల ఇది ఏమైనా కలుషితం తీసు వీడియో తీయు ఎలా కడుక్కుంటారు ఎలా చేస్తాను చెప్పేసి బాబు నాకు అర్థం చేప తీసుకెళ్ళిపోయి నువ్వు వండుకో వెళ్ళి నువ్వు నాకు నచ్చవు చేపలు. అది కూడా ఈ ఉప్పు చేప అంటే నాకు అసలు నచ్చదు. మరి ఎందుకైతే మాకు మర్చిపోయాను ఇంకోటి, ఈ చేపలు నువ్వు ఎండబెట్టుకుని తిన్నా కూడా రుచి డబల్ అవుతుంది. అందుకే నువ్వు ఎండపెట్టుకో. మేడ ఖాళీగా ఇది మేడ పెద్ద మేడ కదా మీ మేడ, ఆ మేడ మీద ఎండబెట్టుకో. ముక్క కట్ చేసుకొని ఉప్పేయకు మళ్ళీ బాగా టేస్ట్ రాదు. వెళ్ళు నాకేం పట్టేటప్పుడు నేను చెప్పేది ఇది ఎక్కడికి ఇంకా అసహ్యంగా దరిద్రంగా చిచ్చి 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 ఏటే బాబు ఏ మనిషి బాబు. అందుకే ఇప్పుడు ఏమి ఈదాడతావా? ఈదాడు పెడితే నీకేంటి బుర్గం పాడైపోయింది నీకు ఏమి దరిద్రంగా ఈత ఊరికాయ బాబు మామూలే పియ్య పేడతో బుర్ర బాబు బాబు లే బాబు తుడుచుకోదు విడిచిపెట్టు. ఒకటి నాకు ఏం లేదు, నిన్ను ఎందుకు పిలిపించినంటే ఎవడోడు వచ్చి పాస్ పోయడము, ఎవడోడు వచ్చి బాత్రూమ్ కూర్చోవడము, కడుక్కోవడం చేస్తాడు. నువ్వు ఇటు దగ్గరుండి ఆ నాయలను రానికుండా అరిసినావు అంటే మనకు చేపలు పడతాయి. అక్కడ ఉంటాను సెక్యూరిటీగానా ఇక్కడ సెక్యూరిటీ ఉంటాను కర్రట్టుకొని ఓలు కూర్చుంటాను. ఎవడు నేను వెళ్తుంటావు అంటే పిలుతుంటాను. బాబు ఇక్కడ వేయకండ్రా బాబు, ఏ బుర్రనే బుర్రలేరా నువ్వే మనిషి కాదన్నా. నువ్వు నువ్వు కొద్దిగా దగ్గరుండి చూసుకుంటా చూసుకుంటావా? వాళ్ళు ఎలకడుకుంటూ చూడమంత వెయిటే వాళ్ళు ఎలకడుకుంటూ ఎలా పాస్ పోసుకుంటారని చెప్పేసి వాళ్ళు ఎలకడుకుంటూ చూడమంత వెయిటే వాళ్ళు ఎలకడుకుంటూ ఎలా పాస్ పోసుకుంటారని చెప్పేసి నేను వెయిటే బుర్ర పాడైపోయింది. చేపలు పట్టి చూసుకుంటా అప్పుడు రాగానే బుద్ధి రాదు. అక్కడ కడుక్కుంటాం మనం చూస్తాము చేపలు పడతావు దరిద్రంగా ఏడు మాట్లాడుతుంది. ఎందుకు ఎందుకు 500 గేలమా? అలాగేనమ్మా చెబుతావు ఓడి సోమేనా 500 గేలం అట. వద్దు బాబు ఇదే బాబు మాకు 70 కేజీల చేప ఎక్కుతుంది. వద్దు బాబు 70 కేజీ కదా 60 కేజీలు నాకు ఎందుకు బాబు 80 కేజీ 100 కేజీ నాకు చేప నాకు ఎందుకు అంత కూడా తెలుసా? బర్ర 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 తిప్పిడిచిన తిప్పేసి ఇసిరే జానమికి ఇసిరే వాడోడు బాత్రూమ్ మనిషి నాకు అర్థం అవట్లేదు దరిద్రంగా. నేను ఏదో పెద్ద చేప తెచ్చినా కదా అనుకుని ఎంతో ఇచ్చేసి ఇచ్చేస్తే నువ్వేం చెప్పి వచ్చేసి ఊరికనా అందరూ వేసి నేను చెప్పు తీసేస్తావా దరిద్రంగానా దరిద్రంగానా తినేస్తా నువ్వు తినేస్తా ఏటి కావాలి ఏటి కావాలి ఎర్ర ఉన్నాయి తెస్తాం తవ్వుకొని తెస్తాం ఎర్ర ఏం గట్లకి నువ్వు ఎర్ర అంటే ఏంటంటే ఏంది బయటికి ఒకసారి ఏంటి ఆ ఉంగరంది ఇచ్చాను నీ ఒకరెట్టు అవు మర్చిపోయినాను. ఒడిచాము ఉంగరం కింద పెట్టినామంటే సాగర్ కన్య పడుతుంది. ఉంగరం కింద పెట్టినామంటే సాగర్ కన్య పడుతుంది. ఏం ఫీల్ ఉండదు పెట్టు ఇందులో సాగర్ కన్య నీ ఉంగరెట్టే. నీ ఉంగరం బంగారం ఉంగరం కదా పెట్టేది సాగర్ కన్య 2 వస్తాయి. బోర్డు అంతా బంగారు లోపల. నేను సాగర్ కన్య కోసం పోతాను, నువ్వు వాడు కడుక్కునే వాళ్ళని ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారు? నాకే కథకర్మ నాకు అర్థమవుతుంది. ఆడ కొడుకుని నేను చూడడం పెట్టి నేను కాపలా ఉండడం పెట్టి ఇదేంటి నాకైతే అర్థం లేదు. చేపలు పట్టాలంటే సాయం చేసుకోవాలా? కానీ బుర్రపాడైపోతే కానీ ఉంగరం వేస్తే సాగర్ కన్య వస్తుంది. ఏ సినిమా అనుకుంటారు సినిమాకి వెంకటే సినిమా దూకు దూకుతాము నువ్వు వెళ్ళి ఏంటి నాకేంటి అర్థం లేదు. ఇది పిచ్చోడు మెంటాడు బాబు ఇలా మెంటాడు బాబు నాకు ఎలా మెంటాడు తెలియదు. 3 రకాల చేపలు నువ్వు చెప్తా 3 రకాల 10 రకాల చేప నువ్వు తిని ఒక్క నిమిషం నేను చెప్పింది దీంట్లో మంచి 3 రకాల చేపలు ఉన్నాయి. ఒకటి ఉచ్చ చేప, పీతి చేప, కక్కు చేప. మూడిట్లో నీకు ఏది రుచి? మూడు తినే నువ్వెందుకు నువ్వు తిను నువ్వు వెళ్ళిపోతావు నీకు అది చెప్పుకో దరిద్రంగా ఉంది ఇన్నానికి దరిద్రంగా ఉంది. నువ్వు ఎలా మాట్లాడుతుంటే చేపలో రకాలు ఉండవా? నువ్వేడు బాబు ఆటోడు ఎండానికే దరిద్రంగా ఉంది. ఆ చేప ఈ చేప వివరంగా మరి చెప్తాను. ఉచ్చ చేప అంటే తప్ప ఉండు. ఉచ్చ చేప అంటే తప్ప ఇదేటే బాబు నువ్వు నాకు అర్థం ఉచ్చ చేప అంటే ఉచ్చ చేప ఏంటిది? ఉచ్చ చేప అంటే నువ్వు డౌట్లు ఉంటే అడుగు నేను చెప్తా కదా. ఉచ్చ చేప అంటే ఏంది? ఎవడో నువ్వు ఉచ్చ పోసిపోతే ఆ చేప పెరగడం ఉచ్చ చేప అంటారు. కక్క చేప అంటారు, కక్క చేప అంటారు. అయితే ఊరుకో అయితే మరి చెప్పగలటి ఎందుకు నీకు నచ్చలేదా? మళ్ళీ నచ్చలేదు అంత పెట్టి తెలుసా? నీ బుర్రపాడు చెప్పి నా బాబు పాడు సరే నీకు తెలిసింటే నేను అది చెప్పను. కక్క చేప అంటే తెలుసా? ఏంటిది నీకు తెలుసా? నాకు తెలుసు తినేచ్చు నాకొద్దు
నేను తినకూడదు తెలుసుకోవడం ఎట్లా తిన్నా నాకెందుకే స్వామి నాకు ఎందుకు చెప్పు నాకెందుకే స్వామి నాకు ఎందుకు చెప్పు మన ఇది బాగుందని చేప రావా రావా అమ్మతో వచ్చాను ఆ దిక్కు కడుక్కుంటా ఓ దిక్కు మన చేపలు పట్టుకుంటా వచ్చే వేరు వస్తుంది అలాగే అక్కడ కూర్చో ఇక్కడ కూర్చునివా కర్రట్టుకొని కూర్చో అక్కడికి కూర్చో ఆడ వెళ్తుంటారు కదా చూసుకొని వెళ్ళిపోతాను కాదన్నా ఒడిషా ఎందుకు అట్లా చేస్తాను ఏడు నాకైతే అర్థం లేదు అది ఎవడు కడుక్కొని చూడడం ఏడిది మళ్ళీ చేపలు పాడడం ఏడిది ఇది నాకైతే అర్థం లేదు బుర్రలేదు నీకేమో నీకు కాదు నాకు మెట్ల చెప్తాను నీ చూస్తే వేటి బాబు లెట్టడివే ఉంగరెట్టమంతావు ఉంగరెట్టమంతావు ఉంగరం సాగరకం వస్తుంది అంతవో ఏంటి బంగారం ఉంగరెట్టమంతావు ఏ మనిషి చెప్పకుండా రేపు వచ్చి పడతాలే కానీ రేపు ఏమిటండో నీ చేత గ్యాలం వేస్తే గంట తర్వాత నీ చేత నేను వచ్చేస్తాను నాకు వద్దు స్వామి ఊరికే రానా చిన్నప్పుడు లేదు కానీ పట్టుకో రానా చిన్నప్పుడు లేదు కానీ పట్టుకో పట్టుకో తిప్పు పెట్టి కింద పెట్టి గంటలోనే అమ్మ పడకపోతే అప్పుడు 3 కేజీలు కాదా 3 కేజీలు చేప పడింది 3 కేజీలు కాదు కదా 10 కేజీలు పడిన ఊరుకొద్దు 3 కేజీలు పడింది అనుకో 2.5 కేజీ నీకి అర్ధ కేజీ నాకి 2.5 రాదు అదికే నీకేనా ఏం పక్కేసి ఇంకా మేము బలిసి తింటాము మరి ఏం చెప్తావయ్యా నువ్వు ఊరు పోలు నువ్వు బలుసా నువ్వు ఎక్కువ మాట్లాడితే చేపలు బాగా అర్థం రావు సైలెంట్ కూర్చో అక్కడ రాత్రికి కూర్చో అక్కడ కూర్చో ఏంటంటే కూర్చోమంటావా నేను వస్తాను మరి కాపలా ఉండమంటావు నువ్వు ఎప్పుడు చూసినో కడుక్కునే చూస్తావని మాకు అదే పని అలా చూస్తూ ఉంటాం ఎవరు కొడుకుంత మాకు అదే పని అలా చూస్తూ ఉంటాం ఎవరు కొడుకుంత చూస్తామని చెప్పేసి ఏ మనిషి వాడే బాబు ఏం మాట్లాడుతున్నావు ఎందుకు వెళ్ళిపో నువ్వే ఇంటికి ఫోన్ చేసి మసాలా రెడీ చేసి మసాలా తక్కువ బాబు ఏ మసాలా చేపల పులుసు చేపల పులుసు చేపలు పట్టినది మర్చిపో నాకు అర్థమవుతుంది చేపలు అంటే మరి ఏ చేపలు పట్టుకుంటామా కవర్ లో పెట్టుకుంటామా చేపల మార్కెట్ పోతాము వెనక్కి వస్తాము వెళ్ళిపో చేపల మార్కెట్ కొనుక్కున్నట్టు అవి ఆధారు కదా చేపల మార్కెట్కి వెళ్ళిపోతే అది బోల్డ్ ఇస్తారు వెళ్ళు చేప మాసుకుంటారు వెళ్ళిపో వద్దు బాబు నీ ప్రేమ ఇది ఇగో నీ ప్రేమ ఎంతో ప్రేమతో తెచ్చినా వద్దులే ఈ వచ్చులోనా ఈ వచ్చులోనా కడుక్కుని దాంట్లో చూడమంత వెళ్ళి ఈ వచ్చులోనా కడుక్కుని దాంట్లో చూడమంత వెళ్ళి ఏ మనిషి ఏ మాట్లాడుతున్నావయ్యా నువ్వు గుర్రం లేదు నీకు దరిద్రంగా 5 పీస్ దరిద్రంగా ఏ మనిషి నువ్వే టెన్షన్ పెట్టేస్తావు నాకు నీ వల్ల సగం నాకు టెన్షన్ వచ్చేస్తాను నీ వల్ల నీకు మెంటలు వచ్చేదేమో కొన్ని రోజులు పోతే ఏ మనిషే బాబు నువ్వు నాకు అర్థమవట్లేదు మెక్కినావు చేపలు 2 కేజీలు అప్పుడే బిల్డప్ ఇస్తాను బిల్డప్ పెడితే నాకు అర్థం ఏం చెప్పావు చేపలు అన్నావు చేపలు ఇచ్చాడు మా గురుగారు బాగోని అనుకోని ఎక్కడ సింగారపురం గారు తెచ్చినారు కదా అనుకో నేను తీరామొచ్చి ఇక్కడ చేపలు అట్ట తెప్పుడు పోయి ఇక్కడికి వచ్చినాయి సారకంజ కూడా అక్కడ తెప్పుడు పోయి ఇక్కడికి వచ్చింది మాకు అదే పని డబ్బులు బంగారం ఉంది కదా గట్టిగానా గట్టి డబ్బులు బంగారం ఉంది కదా నీతో మాట్లాడి నాకు మెంటలు వచ్చేస్తుంది మెంటలు వచ్చి ఇంటికి వెళ్ళిపోవాలి ఆ గుర్ర మొక్కలు చింపించుకోవాలా గాలం ఉంటుందా కర్ర ఉంటుందా నీ బొమ్మ ఎక్కడవు నీ బొమ్మలు ఎవరు కావాలి మళ్ళా మాట్లాడతా మళ్ళా చేపలు కావాలని ఫోన్ గిన్ చేసినావు చేపలు వద్దు ఏమొద్దు బాబు నీకు బొచ్చులు వద్దు చేపలు వద్దు నీకు బొచ్చులు వద్దు నీకు ఏమొద్దు బాబు మనకు గడ్డి వద్దు పోయా మనిషి బాబు నువ్వు ఎట్లా గడ్డి అర్థమలేదు పోయిరా పో నన్ను చూస్తాను వేళంగా నేను చేపలు పట్టుకొని వస్తా నేను అదే నేను లేనోడు ఈయన వచ్చి పట్టుకున్నావు నువ్వు చేపలీడా మర్యాద ఉండదు మళ్ళీ ఎత్తాను ఏదో పట్టాలంటే నాతోనే పట్టు